మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? 1966లో మార్చిలో విడుదలైంది ఆత్మగౌరవం సినిమా. ఆత్మగౌరవం ఎద్దనపూడి సులోచన గారి మరో నవలా చిత్రం. ఈ చిత్రం విశేషం ఏమిటంటే దర్శకుడు కె విశ్వనాథ్ గారి తొలి సినిమా ఇది. అసలు విశ్వనాథ్ గారు అన్నపూర్ణ పిక్చర్స్కి రావటం అనేది ఒక విచిత్రం కాదు, కానీ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అక్కినేని వీరిరువురు కూడా విశ్వనాథ్ గారిలోని ఒక టాలెంట్ని లేదంటే స్పార్క్ని చూసి ఇతను మన సంస్థలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అది కారణం. మీ అందరూ తెలుసు, విశ్వనాథ్ గారు మొదట వాహిని స్టూడియోస్లో సౌండ్ రికార్డిస్ట్. వాళ్ళ నాన్నగారు వాహిని పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్లో బెదవాడలో ఉంటుండేవాడు. ఆయన బీఎస్సీ అయిన తర్వాత గుంటూరులో చదివిన తర్వాత అప్పట్లో వాహిని స్టూడియోలో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఉండటం వలన అక్కడ చేరితే బాగుంటుందని సజెస్ట్ చేస్తే అక్కడ చేరారు. అక్కడ చేరుతున్న సమయంలోనే ఆయన ఆదిత్య దృష్టిలో పడ్డారు. ఈ కుర్రవాడిలో స్పార్క్ ఉంది, ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాగా రాణిస్తాడు అని గుర్తుపట్టిన వారు ఆదిత్య సుబ్బారావు. ఆయన పిలిచి మీరు వాహిని వదిలేసి మా దగ్గర రండి అన్నప్పుడు మొత్తానికి అలా తర్జన భర్జన పడి బాబు మూవీస్ వారి చిత్రాల్లో ఆయన పనిచేసిన తర్వాత ముఖ్యంగా మోగ మనసులుగా ఆయన సెకండ్ యూనిట్ దర్శకుడు. దాంతోపాటుగా తేనె మనసుల్లో ఆయనకు అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. మోగ మనసుల్లోనే జమునకి గోదావరి జిల్లాల యాస ఎలా పలకాలో నేర్పించింది కూడా ఆయనే. తేనె మనసుల్లో అప్పట్లో కృష్ణ, రామ్మోహన్, సుకన్య వీళ్ళందరూ కొత్త వాళ్ళందరికీ డైలాగ్ ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఆయనే. అలా మధుసూదన్ రావు గారు అక్కినేని ఆహ్వానించినప్పుడు వాళ్ళకు ప్రపోజల్ అడిగి చెప్పారు, మీరు మొదట 3 సినిమాల్లో అసోసియేట్గా పనిచేయండి, తర్వాత మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తామంటే ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, ఇంకో సినిమా, ఈ 3 సినిమాల్లో అసోసియేట్గా పనిచేసి అప్పుడు ఆయన యాక్చువల్గా ఆరాధనకే ఆయన్ని, డాక్టర్ చక్రవర్తికే ఆయన్ని దర్శకత్వం వహించమన్నారు. కొంచెం హెసిటేట్ చేశారు విశ్వనాథ్ గారు. తర్వాత ఆత్మగౌరవం ఎద్దనపూడి సులోచన రాణి నవలని చిత్రంగా తీసినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. సో దీనికి కథా చర్చలు, ఈ నవలని సినిమాకి అడాప్ట్ చేయడం గురించి గొల్లపూడి మారుతిరావు, ఎద్దనపూడి సులోచన రాణి వాళ్ళ సంభాషణలు, అంటే వాళ్ళు ఒక ఫార్మాట్ తీసుకురావడంతో జరిగింది. తర్వాత బమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి మారుతిరావు సంభాషణలు సమకూర్చారు. అప్పట్లో మారుతిరావు గారు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ పనిచేసేవాడు. ఎదుర్కొన్న ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్స్లోనే ఈ కథా చర్చలు చేసేవాళ్ళట. సో స్క్రీన్ ప్లే విశ్వనాథ్ గారి స్క్రీన్ ప్లేలో తప్పకుండా మధుసూదన్ రావు గారి అంటే ఆయన దృష్టి లేదంటే ఆయన విజన్ కూడా ఉంటుంది ఏ సినిమా స్క్రీన్ ప్లే అయినా కూడా. అలా ఆయన విశ్వనాథ్ గారు కలిసి స్క్రీన్ ప్లే రూపొందించారు. ప్రధానంగా ఈ సినిమా ప్రత్యేకత మనం చూస్తే దత్తత మీద అనే అంశం మీద ఫోకస్డ్గా ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆత్మగౌరవాన్ని ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. తారాగణం మనం చూస్తే శ్రీనివాసరావుగా అక్కినేని, ఆయన అన్నయ్యగా గుమ్మడి, వాళ్ళ తల్లిగా హేమలత, ఇటువైపు జమీందార్ వరహాలరావుగా రేలంగి, ఆయన భార్య సంతానలక్ష్మి, పిల్లలు ఉండరు కానీ సంతానలక్ష్మి పేరు, సంతానలక్ష్మిగా సూర్యకాంతం, జడ్జి భజగోవిందంగా బాజా అంటారు దాంట్లో రమణారెడ్డి, వాళ్ళ అమ్మాయిగా రాజశ్రీ అక్కినేని కాంబినేషన్లో చాలా తక్కువ వచ్చినట్టున్నాయి, 2ో 3ో. ఇది కాకుండా గోవులు గోపన్న వచ్చినట్టుంది. దాంతోపాటు మొదటిసారిగా కాంచన అక్కినేనితో కలిసి నటించారు. ఆ తర్వాత వాళ్ళు ధర్మదాత, మంచి రోజులు వచ్చాయి, భక్త తుకారం లాంటి సినిమాలు చేశారు. అల్లు రావుకి ఆ పాత్ర ప్రత్యేకం ఈ సినిమాలో. అప్పలాచార్యులుగా అంటే విశ్వనాథ్ గారు నాకు గుర్తు శంకరాభరణంలో మళ్ళీ ఏదైతే ఒక సోమయాజులి ఫ్రెండ్గా ఒక లాయర్గా నటించడం ఎంత ఇంపార్టెంటు, ఎంత హాస్యాన్ని అంటే అంతే సీరియస్ హాస్యం పండించినా ఇక్కడ కూడా జమీందార్ గారి ఇంట్లో ఉంటూ బహుశా ఆయన గుమాస్తా అంటారో, ఆయన పోస్ట్ ఏమిటో కానీ, లేకపోతే దివాన్ అంటారో పోస్ట్ ఏమిటో కానీ,
ఆయన ఆద్యంతం మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి హాస్యాన్ని పండించడం చాలా బాగా చూస్తాం మనం. అంటే మనం జనరల్గా అల్లురాలం గారిని ఒక కన్నింగ్ క్యారెక్టర్గా చూస్తాం కదా, అలా కాకుండా ఎందుకు చక్కగా ఆయన నమ్మిన బట్టుగా నటించడం మనం చూస్తాం. అలాగే ఆ రోజుల్లో ఇప్పుడు అనిపిస్తుంది సూర్యకాంతం గారు లేని సినిమాలు ఉన్నాయా అని చెప్పారు. నిజంగా విలన్ అంటే ఎవరు ఉంటారు, కానీ ఈ సినిమాలో ఒక విలన్ కాని విలన్ ఆవిడ చేసిన తీరు మాత్రం ఆవిడకి నమస్కారాలు చెప్పాల్సిందే. ఆవిడను రేలంగి అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్. గుమ్మడి అంటే కౌలు రైతే, ఈ జమీందార్ దగ్గర కౌలు రైతే, కానీ తన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధపడడు. ఆయన తమ్ముడు శ్రీనివాసరావు అంటే అక్కినేని. దత్తత వచ్చినా సరే ఎప్పుడైతే మీరు పక్కదారిలో నడుస్తున్నారో మీ దత్తతో నాకు సంబంధం లేదు, మీ ఆస్తితో నాకు సంబంధం లేదు అని తన ఆత్మాభిమానాన్ని ప్రకటించేటువంటి పాత్ర. ఈ సినిమాలో ఇంకొక పాత్ర కూడా చలం, యాక్చువల్లీ తను చాలా గ్లామరస్గా కనిపిస్తాడు మనకి ఈ సినిమాలో. అంటే అక్కినేని కజిన్గా, లేదంటే సూర్యక సంతానలక్ష్మి గారి చెల్లెలు కొడుకుగా. అంటే ఆవిడ ముందర ఈ వేణుని దత్తత తీసుకుందాం అనుకోవటం, దానికి రేలంగి వరహాలు అడ్డుపట్టడం ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాలో సంభాషణలు చాలా బాగుంటాయి. ఒకటి ఎక్కడికక్కడ అల్లురామలింగయ్య, సూర్యకాంతం గారు కానీ, అలాగే రమణారెడ్డి, అలాగే రేలంగి గారి సంభాషణలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. రాయలసీ చెప్పాం, వాసంతి ఆవిడ చాలా ఒక చిన్న పాత్రగానే ఒప్పించినట్టుగా నటించడం, ఇవన్నీ చిత్రకి ఒక శోభని చేకూర్చాయి. ఈ సినిమాకి ఆల్మోస్ట్ మనం ఆదిత్య సుబ్బారావు గారి సినిమా చూస్తున్నట్టుగానే ఆయన టేకింగ్ లానే ఉంటుంది సినిమా అంతా కూడా. ముఖ్యంగా పాటలు చాలా బాగుంటాయి. రాజేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి మ్యూజికల్ హిట్. నాకు బాగా ఇష్టమైనటువంటి పాట ఈ పాట. నేను బెజవాడ రేడియో స్టేషన్లో పనిచేసినప్పుడు ఆ 88, 89 ప్రాంతాల్లో అంతవరకు నేను ఆత్మగౌరవం పాటలు వినలేదు. అందరి నేడే అందని జాబెల్లి, ఆ అందాలన్నీ ఆతని సొంతములే అని చెప్పడం, ఆ అందాలన్నీ ఆతని వెన్నెల్లి మళ్ళీ చివరిలో మారుస్తారు దాసరి గారు. ఈ పాటకు నేపథ్యం ఉందిట. ఈ పాటకి ఒక రష్యన్ ట్యూను రాజేశ్వరరావు గారు దాసరి గారికి ఇచ్చారు, దీన్ని మీరు పదాలు పెట్టండి అని. ఎక్కడ కుదరట్లేదు. ఒకరోజు రాత్రి వీళ్ళందరూ కూడా అప్పట్లో హైదరాబాద్లోనే మ్యూజిక్ సిట్టింగ్స్ అవి అందరూ పడుకుని మంచాల మీద పడుకుని, ఆ రోజులు అలాగే ఉంటాయి, ఆరుబయట పడుకుని చందమాను చూస్తుంటే ఆయనకి వెంటనే ఒక పల్లవికి వచ్చింట. వచ్చి రాజేశ్వరరావు గారు చెప్పచ్చా చెప్పకూడదు అనుకుని ఆయన లేపి, అందెను నేడే అందని జాబెల్లి, ఆ అందాలన్నీ ఆతని వెన్నెలలే చివరిలో వస్తుంది. కానీ ఇలా చెప్పగానే రాజేశ్వరరావు గారు థ్రిల్ ఫీల్ అయ్యి బాగా రాశారు దాసరి అని చెప్పి ఆయన భుజం తట్టి అలా ఒక అద్భుతమైన పాట. ఆ పాట చూడండి చాలా బాగుంటుంది. ఆ పాట పిక్చరేషన్ ఆ చంద్రుడిని చూపించడం గొప్పగా ఉంటుంది మనకి. దీంతో పాటుగా ఆ రోజుల్లో ఒక డిబేట్ పెడతారు. ఆ డిబేట్లో ప్రేమించి పెళ్లి చేసుకో, మనసంతా హాయి నింపుకునేటువంటి పాట డిబేట్లో హీరో పాట పాడటం అనేది బహుశా ఆ రోజుల్లో ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు. అది చాలా బాగుంది. ఇంకోటి, ఒక్కో పూల బాణం విరిసింది మధ్యలో, తొలి ప్రేమ దీపం వెలిగింది తానేటువంటి, ప్రేమ దీపం అనేటువంటి దీపాన్ని వెలిగించడం అనేది దాశరథి గారికి చాలా ఇష్టం. దీపాలు వెలిగే పాపాలు తొలగే ఇట్లాంటి పాటలు కూడా ఆయన చాలా రాశారు. ఈ 2 పాటలు ఉన్నాయి. తొలి వలపులు విరిసేటువంటి పాటను శ్రీశ్రీ రాశారు. నారాయణ రెడ్డి గారు 2 పాటలు రాశాడు. 2 పాటలు రాశారు ఆయన. ఇలా పాటలన్నీ ఒక మ్యూజికల్ హిట్ ఈ సినిమాలో. రాలేనని ఊరకే అంటావు అనేటువంటి పాట కూడా ఉంది, అది ఆరుద్ర రాశారు. ఇట్లా అద్భుతమైనటువంటి ఒక మ్యూజికల్ హిట్ ఆత్మగౌరవం. సో ఇందులో వరహాల రావు గారినేమో రమణారెడ్డి గారు ఆయన హాలు అంటాం, భజగోవిందంటే ఈయన బాజా అంటాం, ఇట్లాంటి చిన్న చిన్న చమక్కలు కూడా మనకి కనిపిస్తాయి. ఈ దత్తత వీటిల్లో, ఈ ఘర్షణలో హీరో అటు కుటుంబం వెళ్ళిపోవడం, పెంచిన కుటుంబానికి దూరంగా అయిపోవడం, అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, ఆ పెళ్లి చేసుకోవటంలో ఎదురైన కష్టాలు ఇవన్నీ కూడా, అంటే మనిషికి ఉండే ఆత్మగౌరవం, అది అతని ఆత్మగౌరవానికి ఆర్థిక స్థాయికి సంబంధం లేదు అని చెప్పేటువంటి సినిమా ఆత్మగౌరవం. అలా కె విశ్వనాథ్ గారు ప్రేక్షకుల మీదకు వేసేటువంటి తొలి పూల బాణం ఆత్మగౌరవం. ప్రేక్షకులు కూడా దీన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత అనుకుంటా ఏప్రిల్ 7న పరమానంద శిష్యుల కథ వచ్చింది. సో అంతకు అంటే పెద్ద కాంపిటీషన్ లేని టైంలోనే ఈ సినిమా విడుదలైంది. ఆ సంవత్సరం ఈ
ఈ సినిమా బాగా హిట్ అయింది. ఏఎన్ఆర్ది నవరాత్రి అనేటువంటి సినిమా కూడా బాగా హిట్ అయింది. ఈ 2 సినిమాలు బాగా ఆయనవి మంచి పేరు తెచ్చినటువంటి సినిమాలు. అంటే నవరాత్రి హిట్ కన్నా కూడా ఆయన పేరు బాగా తెచ్చింది 9 పాత్రలు పోషించడం అనేది. ఆత్మగౌరవం సినిమా ఆ విధంగా మళ్ళీ 66లో వచ్చిన తర్వాత మరి ఎందుకనో అక్కినేని విశ్వనాథ్ గారు కలిసి పనిచేయలేదు. అప్పట్లో శంకరాభరణం పాత్రకి అక్కినేని పోషించాలని కోరుకున్నారనేటువంటి వార్తలు వస్తుండేవి. అది ఎంతవరకు తెలియదు, ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆ వార్త వింటుండేవాళ్ళం. తర్వాత మళ్ళీ వాళ్ళు ఆల్మోస్ట్ దాదాపు 90లో వచ్చేటువంటి సూత్రధారుల వరకు కూడా వాడితో కలిసి పనిచేయలేదు. ఎవరు అడిగారు విశ్వనాథ్ గారిని, మీ మొదటి హీరో కదా అక్కినేని గారు, మళ్ళీ మీరు ఆయనతో కలిసి పనిచేయలేదు అంటే ఆయన కొన్ని సినిమాలు చెప్పి నా కథలన్నీ ఇవి, ఈ కథల్లో అక్కినేని గారు ఎక్కడ ఫిట్ అవుతారు చెప్పండి, ఎప్పుడైతే నేను సూత్రధారులు కథ అనుకున్నానో అప్పుడు దానికి అక్కినేని తప్పితే వేరే వాళ్ళు న్యాయం చేయలేరు నేను అనుకున్నాను, అందుకనే ఆ సినిమాలో ఆయన నటించారని చెప్పారు. అలా ఆత్మగౌరవం సినిమాకి 100 రోజుల రికార్డులు నాకు ఎక్కడ కనిపించలేదు. అది ఎవరన్నా మీరు కామెంట్లు చెప్పండి, ఈ సినిమా ఎన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడింది అనేది. కానీ అన్నపూర్ణ బ్యానర్ మీద వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఏమీ ఆయన్ని నష్టపరచలేదు. నా ఒకటి అనిపించింది ఏంటంటే అక్కినేని కాస్ట్యూమ్స్ ఏమిటి ఈ సినిమాలో గమ్మత్తుగా ఉన్నాయి. ఆయన కొంచెం లూజ్ ప్యాంట్స్ వేశారు, ఎందుకో తెలియదు. కోట్ వేస్తారు, ఆ కోట్ కూడా కొంచెం లూజ్గా ఉంటుంది. సో కాస్ట్యూమ్స్ వైజ్ ఎందుకో నాకు అంతగా నప్పలేదు అనిపించింది. కానీ బట్ మిగిలిన సపోర్టింగ్ కాస్ట్ అందరూ కూడా ఈ సినిమాకి అద్భుతంగా పనిచేస్తారు. చెప్పే కదా, రారంగి, సూర్యకాంతం, రమణారెడ్డి, ఇటు చలం, గుమ్మడి, హేమలత, ఇవన్నీ కూడా ఈ పాత్రలన్నీ కూడా ఏ సినిమా అయినా సరే, ముఖ్యంగా ఆ రోజుల్లో సాంఘిక కథా చిత్రాలలో క్యారెక్టర్లన్నీ అద్భుతంగా తీర్చిదిద్దేవాళ్ళు. సో దానివలన నా ఉద్దేశం సినిమా నిలబడేది, దానికి తగ్గట్టుగా చక్కటి పాటలు, చక్కటి సంభాషణలు, ఈ 2 ఉండేట్టుగా చూసుకునేవాళ్ళు. అవి సినిమా విజయానికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుండేవి. అందుకనే 70వ దశకం వరకు కూడా తెలుగు సినిమా ఒక వైభవాన్ని చూసింది. అలా అక్కినేని వైభవాన్ని పంచినటువంటి సినిమాల్లో ఆత్మగౌరవ సినిమా ఒకటిగా నిలిచిపోతుంది. గురువు యొక్క శిష్యుడిగా ముఖ్యంగా పాటల రికార్డింగ్ కావచ్చు, పాటల చిత్రీకరణ కావచ్చు, టేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఆదుతే తీసారా అన్నంత బాగా మనకి ఆత్మగౌరవం తోస్తుంది. ఇది ఆత్మగౌరవం సినిమా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.